పైసలు వస్తుంది. దీనికి చదువు పెద్దగా ఏం అవసరం లేదు, ఏం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఖాళీ మమ్మల్ని అమ్మితే చదంతే మీటింగ్కి వస్తూ ఉంటే దీనికి తగ్గట్టుగా వెళ్ళిపోతుంది. చాలా మూకాయన హనుమంతారు మనకి ఇబ్రాహీంపట్నం దగ్గర జస్ట్ రైతు, ఆయన ఏం చదువుకోవాలి, ఆయనకి ఇప్పుడు 40,000 ఎంత వస్తున్నాయి నెలకి. ఓకే సార్, మన ధనలక్ష్మి మేడం వాళ్ళకి 3 లక్షలు వస్తున్నాయి. ఇంకా పంచాయతీ సెక్రటరీ ఇంకొక అతను గవర్నమెంట్ జాబ్ ఎంఎస్సి బీఈడి క్వాలిఫికేషన్, ఆయనకు 7 సంవత్సరాలు జాబ్ చేసిండు. నియర్లీ ఒక 40,000 దాకా జీతం వచ్చేది. ఇప్పుడు వెస్టీజ్ లో 2 ఇయర్స్ 1,80,000 తీసుకున్నాడు. చూడండి సార్, చరిత్రలు మారిపోతున్నాయి లేవా? మారిపోతా ఉన్నాయి. మీరు కూడా దీన్ని పట్టుకుంటే గ్యారంటీగా మారిపోతుంది. దయచేసి మీరు అందరూ కూడా ఐడి లేకపోతే ఐడి తీసుకోండి, ప్రోడక్ట్లు కొనండి. ప్రోడక్ట్లు కాడికి పోయి రేట్ ఎక్కువ తక్కువ ఎన్నో ఆలోచన చేయమాకండి. ఒకవేళ రేట్లు ఎక్కువ, ఒక 200-300 ఎక్కువ ఉంటే ఉండే ఏమైనా కొంపలు మునిగిపోతాయి. 200 లాస్ అవుతుంది సార్. చాలా మంది మైండ్ సెట్ యాడ్ పెడతారో తెలియదు. 1,00,000 ఉన్నారా బాబు అంటే సబ్బు ఎక్కువ ఉంది కదా సార్ రేటు, ఆయిల్ ఎక్కువ ఉంది కదా రేటు, ఈ టీ పొడి కలర్ రావట్లేదు కదా అంటారు. కలర్ వేస్తే కలర్ వస్తుంది. చాలా మంది చూడండి ఏది బాగా నల్లగా ఉంటుంది, 50-60 సంవత్సరాలు కూడా. ఏంది కారణం? కలర్ వేసిండ్రు. మరి మేము వేయలేదు కాబట్టి తెల్ల ఉంటుంది. కలర్ వేస్తే బాగుంటుంది మన వాళ్ళకి అందంగా. సో దయచేసి నెగిటివ్ ఉంటే తీసేయండి మైండ్ సెట్. ఓకేనా? వెస్టీజీకి సరెండర్ అవుతాం మనం. మీరు ఎంత తొందరగా వెస్టీజీకి అడాప్ట్ చేసుకుని సరెండర్ అయితే మీకు ఇన్కమ్ జర్నీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. చాలా మంది నేను గమనిస్తా ఉన్నాను. 5 ఇయర్స్ నా జర్నీ వెస్టీజీలో. నేను దాదాపు ఒక 30 జిల్లాల్లో తిరుగుతా ఉన్నా. 40-50 వేల మంది మన టీం తయారైంది. సక్సెస్ అయిన వాళ్ళను సక్సెస్ కావాలని నేను గమనిస్తా ఉన్నా. ఎందుకు అయ్యారంటే వీళ్ళకి ఒకటే, వెస్టీజ్ అంటే భయం ఉంది, భక్తి భావం ఉంది. ఎవరికి? సక్సెస్ అయ్యి డబ్బు తీసుకునే వాళ్ళకి, లక్షలు తీసుకునే వాళ్ళందరికీ వెస్టీజ్ అంటే పిచ్చి అనమాట. వాళ్ళకి అంతే. వాళ్ళకి ఏదైనా పండగ ఉండని, ఫెస్టివల్ ఉండి, ఇంకోటి ఉండి, వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం ఉన్నా సరే అన్ని పక్కన పెట్టి మీటింగ్ వాళ్ళకి లక్షలు వస్తున్నాయి. మిగతా వాళ్ళు ఏంది, పండగ ఉంది బయట రోజు నాకు మీటింగ్ కుదరదు, వెస్టీజ్ చూద్దాం తర్వాత చూద్దాం. నెగిటివ్ మైండ్ అనమాట. మీటింగ్లకు లేట్గా రావటం, అప్లైనర్లు పెద్దగా గౌరవించకపోవటం ఉండదు. చాలా మంది ఉంటారు రకరకాల మైండ్ సెట్. అవునా కదా? ఆయనకి 8 లక్షలు ఇస్తే నాకేంటి, ఆయన ఏం తోప, ఇట్లాంటి నెగిటివ్ ఉండే వాళ్ళకి డబ్బు ఏడొస్తుంది. ఎక్కడ రాదు. డబ్బు వచ్చే వాళ్ళు నేను గమనిస్తా ఉండే వాళ్ళ దగ్గర అన్ని లక్షలు ఉన్నాయి. చైర్స్ లేకపోతే కింద కూర్చోమంటే కింద కూర్చుంటారు. డబ్బు వచ్చేటోళ్ళు. ఈ 10,000 వచ్చేవాడు కూర్చోవాడు, కుర్చీలో తప్పక కూర్చోడు, కింద కూర్చోమండి. అది కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి కుర్చీలో కూడా. చిన్న అన్నమాట మిస్టేక్స్. ఇవి చేయటం వల్ల డబ్బు రావట్లేదు. చిన్న మార్చుకోవడం వల్ల లక్షలు తీసుకుంటున్నారు. రేపు ఫ్యూచర్ లో కోట్లు సంపాదించబోతున్నారు. ఈ 10,000 20,000 ఈ మైనస్ ఉండే వాళ్ళు లక్షలు సంపాదిస్తారా? కోట్లు వస్తాయా? వాళ్ళకి లక్షలే రావు. కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? లక్ష వచ్చిన వాడికి కోట్లు వస్తాయా రావా? వస్తాయి. అన్నిటికీ కారణం మనమే, నేనే. నా సక్సెస్ కారణం నేనే. నేను ఫెయిల్ అయినారన్నా నేనే కారణం. నువ్వే, నో డౌట్. కొంతమంది సార్ నువ్వు ఎందుకు ఫెయిల్ అయినావు అంటే, సార్ నాకు మంచి వాళ్ళు కుదరలేదు సార్, మంచి వాళ్ళు దొరకలేదు నాకు. అప్లైనర్లు మంచి వాళ్ళు దొరకలేదు అంటే జాయిన్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాదంట. నువ్వు మంచివాడు అయినట్టు. కింద కూడా నాకు ఎవరు మంచి వాళ్ళు రాలేదంటారు. కింద ఎవరు సార్ మంచి వాళ్ళు? నువ్వు మంచిగా ఉంటే దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. విసలేదా? ఎవరు లోపాలు వాళ్ళకి కనపడవు. పై వాళ్ళ మీద కింద వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తామండి చాలా మంది. నా దగ్గరికి వచ్చి చెబుతారు, సార్ నా అప్లైనర్ పట్టించుకోవట్లేదు సార్, నువ్వు ఏదో చేస్తే పట్టించుకోవాలి, వారికి ఎందుకు పట్టించుకోరు నేను అది చెప్పడు. నేనేం చేసింది చెప్పడు. నన్ను పట్టించుకోవట్లేదు సార్, పక్కన పెట్టినా. ఏం పక్కన పెడతా? ఎందుకు పెడతావు పక్కన? తల్లి పిల్లలు ఏమన్నా పక్కన పెడతా? నువ్వు పిల్లోడు లాగుంటే నీ తల్లిలాగా నువ్వు చూస్తుంది. నువ్వే పెద్ద తాత లాగుంటే నువ్వు తాత కదా, నీకెందుకంటే పక్కన పెడతావు తల్లి. చిన్న అన్నమాట. సో దయచేసి ఇవి మనం చేయొద్దు. అందరం కలుద్దాం, వచ్చింది డబ్బు సంపాదించుకుందాం. అందరం కోటీశ్వరులం కాదు ఇక్కడ. అందరం మ్యాక్సిమం చిన్న కుటుంబాల నుంచి వచ్చిన. అవునా కదా? రూపాయి డబ్బు కావాలి మనకి. హీరో నాగార్జునకు 100 కోట్ల డబ్బు ఉంది, సినిమాలు చేస్తున్నాడు. బిగ్ బాస్ షోకి వెళ్ళి మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నాడు. గడి డిటర్జెంట్కి యాడ్ ఇస్తున్నాడు. కళ్యాణి జ్యువెలరీకి యాడ్ ఇస్తున్నాడు డబ్బు కోసం. అవునా కదా? కోట్లు ఉండే వాళ్ళే పని చేస్తున్నారు. మనం మాత్రం ఏదన్నా కింద జాబ్ను పట్టుకొని బిజీ అనుకొని కూర్చోవాలి. సో దయచేసి డబ్బు సంపాదించే మార్గాలకు మనం ప్రయత్నం చేయాలి. ఓన్లీ నేను వెస్టీజే చేయమనట్లేదు. మిమ్మల్ని ఇష్టమైతే వెస్టీజ్ చేయండి, లేదంటే మీ జాబ్తో పాటు ఇంకోటి ఏదైనా డబ్బు సంపాదించుకునే మార్గం చూడండి. ఎంతో కొంత ఇంట్లో 4 చీరలు తెచ్చిపెట్టి ఒక 5,000 వచ్చిన వరకు వస్తాయి సార్, రావు కదా? ఏదో ఒక బిజినెస్. సో అడిషనల్ ఇన్కమ్ మనకు రావాలి. డబ్బును గౌరవించాలి. నాకు ఇప్పుడు 8 లక్షలు వస్తుంది, ఒక నెల 6 వచ్చింది, ఒక నెల 5-5.5 వస్తూ ఉంది, మేబీ రేపు 10 వస్తుంది. కానీ నేను డబ్బుని చాలా రెస్పెక్ట్గా చూస్తాను ఇప్పుడు. అప్పుడు 20,000 వచ్చేటప్పుడు లెక్కలేదు, అప్పుడు తెలియదు నాకు, వాల్యూ తెలియదు. ఇప్పుడు 8 లక్షలు వస్తున్నాయని ఇగో రాలేదు, లేకపోతే డబ్బులు కేర్లెస్గా అయితే చూడట్లేదు, గౌరవించాలంటే. 8 లక్షలు వస్తున్నాయని కడుపు నిండినట్టు కూడా లేదు నాకు. కడుపు కాలుతా ఉంది నాకు. 8 వచ్చినా కాలుతానే ఉంది, రేపు 10 వచ్చినా కూడా కాలుతానే ఉంటుంది. సరిపోదు. మైండ్ ఇంకా అప్డేట్ అయిపోయింది. ఇంకా సంపాదించాలి.
ఏదైనా అవకాశం ఉంటే నలుగురికి హెల్ప్ చేయొచ్చు. డబ్బు ఉంటే ఎవరా లేదా? డబ్బు లేకుండా ఏం చేస్తాం మనం? మాటలతో ఏమైనా అయితే సార్, ఎవరైనా మీ ఫ్రెండ్ మీ చిన్నప్పుడు బాగా దోస్తు, నీకు బాగా అభిమానం వాడంటే, అనుకోకుండా ఏదైనా బైక్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ పోయి పడడం 1 లక్ష రూపాయలు కావాలి, అర్జెంట్, ఎక్కడ దొరకట్లేదు. నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే నువ్వు ఇవ్వాలనిపిస్తుంది, అవునా కదా? నీ దగ్గర అక్కడికక్కడ ఉంటే ఏమిస్తావు? అయ్యో పాపం నా ఫ్రెండ్, వాడు బెస్ట్ ఫ్రెండ్, నేను వాడంటే నాకు ప్రాణం అంటావు. ఏం ఉపయోగం ప్రాణం అంటే? చలో పోయి 1 లక్ష రూపాయలు కొట్టి ఆపరేషన్ చేయించరా, అది నీ దోస్తాను. డబ్బు సంపాదించాలి. ఇప్పుడు నాకు అట్లాంటి దోస్తులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు అందరికీ మంచి అనేవాడు అందరికీ ఉంటుంది. సో అలాంటి దోస్తులకి ఏదన్నా జరిగితే సార్ గుర్తు వస్తుందా లేదా? డబ్బు ఉంది, పెట్టే గుణం కూడా కొంచెం దేవుడు నాకు ఇచ్చేది. మీకు కూడా డబ్బు ఉంటే పెట్టే గుణం వచ్చేస్తా ఆటోమేటిక్గా. ఒకప్పుడు నాకు పెట్టే గుణం ఉంది, బట్ డబ్బు ఉందా? లేదు. ఏం చేయాలి? నా భార్య పిల్లలకి ఏదన్నా ఒక 4-5 లక్షల హాస్పిటల్ ఖర్చు వచ్చినా కూడా నేను చేతులు ఎత్తేయాలి, వెస్టీజ్ లేకపోతే. ఇప్పుడు 1 కోటి రూపాయల ప్రాబ్లం నా భార్యకి వచ్చినా విత్ ఇన్ సెకండ్ లో క్లియర్ చేసుకునే కెపాసిటీ వెస్టీజ్ ద్వారా నాకు కలిగింది. ఇలాంటి గొప్ప కంపెనీ నాకు దేవుడు పంపించుడు మా ఇంటికి ఒక మనిషి రూపంలో. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ పోలేదు, ఎగ్జామ్ రాయలేదు, లేదు తెలంగాణలో స్టేట్ లెవెల్లో రన్నింగ్లో నేను ఫస్ట్ రాలేదు, హై జంప్ లాంగ్ జంప్లో కూడా ఏమి నేను చేయలేదు. అదనపు స్కిల్స్ నా దగ్గర ఏమీ లేవు. దేవుడు వెస్టీజ్ని ఇచ్చిండు, దాని ఒక్కదాన్ని ఎందుకు పట్టుకున్నా కూడా తెలియదు. దేవుడు గట్టిగా పట్టుకోమని చెప్పిండు, పట్టుకున్నా. 5 సంవత్సరాల క్రితం ఇంత డెవలప్ లేదు వెస్టీజ్, ఇన్ని బ్రాంచీలు లేవు, ఇంతమంది చెక్కులు లేవు అప్పట్లో. అయినా కూడా మేము పట్టుకొని నిలబడ్డాం అంటే అదంతా కూడా దైవ నిర్ణయం. ఆయన చెప్పిండు, పట్టుకున్నాం అంతే. నేను ఏదో పెద్ద తెలివికలోనే దీంట్లో ఉన్నానని చెప్పట్లేదు. సో మీకు కూడా దేవుడు మంచి అవకాశం ఇచ్చిండు, ఆపర్చునిటీ ఇచ్చిండు. ఎందుకంటే భారతదేశ జనాభా 140 కోట్లు నియర్ బై ఉంటే 2.5 కోట్ల మందికే వెస్టీజ్ తెలుసు.